రాజోల్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటన జరిగింది. అది కూడా అక్కడ కొబ్బరి రైతుల్ని పరామర్శించారు. ఆయన చుట్టూ కొంతమంది జనం తిరిగారు. అందులో ఒక అపరిచిత వ్యక్తి ఉన్నాడు అనేది. ఆ అపరిచిత వ్యక్తి ఎవరు అంటే తర్వాత ఆయనే ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను వైసీపీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నాకు జనసేన సభ్యత్వం ఉంది, 3 ఏళ్ళ నుంచి జనసేనలో నేను కొనసాగుతున్నాను, నాకు ఇక్కడున్న జనసేనకి సంబంధించిన నాయకుడే నాకు ఆ పాస్ ఇచ్చాడు అనేది డైరెక్ట్గా అతను చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఈ లోపల దానికి పోలీసులకి కంప్లైంట్ చేసేశారు. డిప్యూటీ సీఎంఓ దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఏదో థ్రెట్ ఉందని నానా హంగామా ఒక 2 రోజులు అయితే హైడ్రామా నడిపేశారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది జనసేన. అంటే ఈ అవసరానికి ఒక అనవసరమైన రాజకీయాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారా? ఇది జనసేన నాయకుల్లో కొంతమంది చూపిస్తున్న అత్యుత్సాహమా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందా? అసలు ఎందుకు ఈ టార్గెట్, ఎందుకు ఈ అనవసరమైన రాజకీయాలు, అనవసరమైన రచ్చ? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ ఎపిసోడ్ అంతా మొత్తం ఒక 2 రోజులు అయితే నడిపారు. ఫైనల్గా ఆ వ్యక్తి వచ్చి నా పేరు రామనరసింహ, నాకు జనసేన సభ్యత్వం ఉందని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఈ లోపలనే ఒక హడావుడి. అంటే ఇది కింది స్థాయిలో జరుగుతుంది అనుకోవాలా ఇలాంటివి, లేదంటే పైనుంచే చేసి బొక్కబోర్లా పడుతున్నారా? ఎలా చూడాలి అసలు దీన్ని? అభిమాని రాజకీయం, రాజకీయ కార్యకర్త రాజకీయం, ఈ రెండింటి మధ్యన తేడా ఉంటుంది. అభిమానుల వ్యవహారం అంతా కూడా దైవత్వాన్ని ఆపాదించుకోవడం తమ నాయకుడిలో, అట్లాగే అతనికి చీమ కొడితే ఆ చీమ వెనకాల ఏదో ఉందనుకోవడం, ఇదంతా ఒక కాన్సెప్ట్. మామూలు అభిమాని అయితే, వీరాభిమాని అయితే చీమ ఎట్టెట్ట కొడతావు, మా బాస్ దేవుడు, దేవుడిని కొట్టచ్చా అని చీమని కొట్టి చంపేస్తాడు. అట్లాగే ఏదన్నా కనబడితే దోమ కనబడిందంటే నువ్వు అసలు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, అంత కావాలంటే నన్ను కుట్టు రా అని అడుగుతాడు అనమాట. అది వీరాభిమానం. అలా కాకుండా చీమని కూడా ఎవరో కుట్ర అన్నది రాజకీయం, అంటే అభిమాన రాజకీయం అనమాట. ఇది రాజకీయ పార్టీల్లోకి ఈ అభిమానే రాజకీయంగా కన్వర్ట్ అయ్యాడు. ఒరిజినల్ అభిమానులు, రాజకీయ నాయకుడికి అభిమానులు ఉండొచ్చు, కానీ అభిమానులే రాజకీయ నాయకులు అవ్వకూడదు. అది ప్రమాదం. అదే ఇక్కడ కనబడుతుంది. హెలూసినేషన్లో బ్రతికేస్తున్నాం మనం, దైవత్వాన్ని ఆపాదించుకొని బ్రతికేస్తున్నాం. ఈ దేవుడు లేకపోతే ఏమైపోతుందో, మావాడు దేవుడు లేకపోతే ఏమైపోతుందో. 3 పార్టీల్లోనూ ఉన్నారు ఎట్లాంటిది. హెలూసినేషన్ బ్యాచ్. ఒకళ్ళ దగ్గర 10% ఉండొచ్చు, ఒకళ్ళ దగ్గర 20% ఉండొచ్చు, ఒకళ్ళ దగ్గర 30-40% ఉండొచ్చు. ఈ హెలూసినేషన్ బ్యాచ్ ఏంటంటే రాత్రి పగలు కష్టపడి రిక్షాలే తొక్కాడా, ఆటోలే తోలాడా, కూలీ పని చేశాడు, వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ శ్రమ నచ్చదు వీళ్ళకి. మా నాయకుడు ఎవడికో 10 రూపాయలు ఇచ్చాడు, ఆయన 100 కోట్లు సంపాదిస్తే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాడు, కానీ మా నాయకుడు అట్లా చేశాడంటే దేవుడు. ఇంతకాలం నేను కష్టపెట్టినటువంటి వాళ్ళు దేవుళ్ళు కాదు. అమ్మని బూతులు తిడతాడు, నాన్నని కొట్టబోతాడు, కానీ మా నాయకుడు దేవుడు అంటాడు. ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇంకొకటి, మావాడు దేవుడు, మావాడు ఏం చేస్తే అది సమాజం కోసమే చేస్తాడు, మావాడికి తెలియంది అసలు లేదు ప్రపంచంలోనే, బ్రతికేది మావాడి వల్లనే ప్రపంచంలో అందరూ బతుకుతున్నారు. అసలు నువ్వు ముడ్డి గడుక్కున్నా మావాడి వల్లనే, నువ్వు అసలు వాడు బతుకుతున్నావు అంటే మావాడి వల్లనే. ఇది వాళ్ళకి తెలియని అమాయకత్వం కాదు. వాళ్ళకి మనవాడు వన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటర్ తప్పించి ఓవరాల్ జీవితం అంతా ఆయన సారథ్యంలో కాదు, ఇదే ఈ రాష్ట్రం ఏమని తెలుసు. కానీ వాళ్ళ హెల్యూజినేషన్లో బ్రతుకుతా ఓ రకంగా సెల్ఫ్ హిప్నటైజ్. వాళ్ళ జీవితంలో ఉదయాన్నే లేవగానే సో మన నాయకుడు మహానుభావుడు, ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి, ఆయన లేకపోతే ఈ జీవితం లేదు, నేను లేను, నా భార్య లేదు, నా బిడ్డలు లేరు, నా తల్లిదండ్రులు లేరు, ఇలా వీళ్ళు ఉదయాన్నే జపిస్తారు, తప్పిస్తారు. దీంతో వస్తారు ఇంకొక బ్యాచ్ ఉంటారు. మావాడు కరెక్ట్, ఏం చేసినా సరే, మావాడు గవక్కన పొడి చేయమన్నా ఎవరినన్నా తప్పు లేదు, మావాడు పొడిచాడు అని చెప్పినా కూడా మేము నమ్మం, మావాడు ఏది చేసినా సరే, రక్తం చిందించినా సరే అది సమాజం కోసమే. ఇది ఇంకొక సెక్షన్. ఇట్లాగా పరస్పరం ఉన్నటువంటి వేళ హెలూజినేషన్ పాలిటిక్స్ నడుస్తున్నది. దీనికి తోడు ఫిక్సేషన్ పాలిటిక్స్, ఫిక్సింగ్ పాలిటిక్స్. లైక్ ఇప్పుడు ఆ పిన్నెల్లి ఉంటాడు, అతని మీద కేసులు పెట్టారు కరెక్టే, కానీ మర్డర్ చేసింది, మర్డర్ చేయించుకున్నది అంతా ఒకే పార్టీలో ఉండి, తెలుగుదేశం వాళ్ళే ఉండి,
ఫైనల్గా తీసుకొచ్చి అతని పేరు పెట్టారు. అవసరమైతే దానికోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చాలా బెయిల్ రద్దులు చేయించే కార్యక్రమం నడుస్తుంది. జోగి రమేష్ని మామూలుగా ఎవడన్నా డబ్బులు అకౌంట్లో వేశారని చెప్తారు. అకౌంట్లో ఏం లేదట, క్యాష్ అతను డ్రా చేసిన రోజుల్లో అతనికి ఇచ్చామని చెప్పి లెక్క తీసి చెప్తారు, రాయిస్తారు. అదొక విచిత్రమైనటువంటిది. ఇట్లాంటి తప్పుడు కేసుల వ్యవహారాలు ఒక్కోవైపు నడుస్తున్నాయి. ఇక్కడ ఇట్లాంటి భయము లేకపోతే ఏదో సార్ ఏమైపోతుందో పవన్ కళ్యాణ్, ఏంటది, ఎవరికేమవుతుంది, ఎందుకు చేయాలి, ఏంటి పవన్తో శత్రుత్వం ఎవరికి? జగను పవన్ కళ్యాణ్ ఏమి ఆశితగాదు లేవు, ఫ్యాక్షనిస్టులు కాదు. ఎందుకు కొట్టుకోవాలి వాళ్ళిద్దరు? రాజకీయ ఎత్తుగాళ్ళు. అది పవన్ కళ్యాణ్ ఆ టెంపర్ని పెంచుతూ ఉంటాడు. ఇప్పుడు జగను మాక్సిమం మాట్లాడింది పెళ్లిళ్ళ గురించి, లేకపోతే ఇతన్ని వెటకారం చేస్తాడు. ఆయన సినిమా ఆయన అట్లా చేస్తాడు అంతే తప్పించి నా కొడకల్లారా చెప్పులు తీసుకు కొడతాను, చెప్పు తీసుకు 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 కొడతానని ఇట్లాంటి డైలాగులు జగన్ నోట్లో నుంచి ఎప్పుడు రాలేదే. అసలు ఆ పదం ఒక రాజకీయ నాయకుడు నోట్లో నుంచి రావచ్చా? అంత ఫ్రస్ట్రేషన్ గురి కావచ్చా ఒక రాజకీయ నాయకుడు? కానీ దాన్ని ఎలాగ చూపెడుతున్నారు, దాన్ని ఒక అద్భుతం కింద చూస్తున్నారు తప్పించి, అదే ఇతను చేస్తే అహంకారి, దుర్మార్గుడు, రాక్షసుడు. అంతేగా. ఏంటంటే మనం ఒక విచిత్రమైనటువంటి భ్రమల్లో బ్రతుకుతున్నాం. ఆ భ్రమ ముదిరిపోతుంది. చివరికి మనల్ని మనం నమ్ముకోలేకపోతున్నాం, మన కార్యకర్తను మనం నమ్మలేకపోతున్నాం, మన కార్యకర్త ఎదుటోళ్ళలా కనబడుతున్నాడు. అదే కదా, ఆ స్టేజ్కి వచ్చేసింది భ్రాంతి. అంటే ఇక్కడ 3 ఏళ్ల నుంచి ఒక కార్యకర్త పార్టీలో కొనసాగుతున్నా, సభ్యత్వం ఉన్నా, కనీసం అతను మనవాడే అని గుర్తించలేకపోయారా? నిజంగా గుర్తించలేకేదంతానా, లేదంటే జగన్ హ్యాటర్స్ అనే వాళ్ళు ఉంటారు సార్, జనసేనలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, వాళ్ళ డామినేషన్ పెరిగిపోయింది. నాకు తెలిసే గోదావరి జిల్లాలో కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళే చుట్టూ తిరగాలనుకుంటారు. ఎవడో కొంచెం దగ్గర తిరుగుతున్నాడు, ఏంది ఆడికంటే నేను కదా ముందు ఉండాల్సింది, ఆడేవాడంటే ఆడు కూడా నాయకుడేనంట, నా మనవడే అన్నాడు అనుకో, అయ్యి కాదు నాకు తెలుసు, నేను అన్నాళ్ళ నుంచి నీకు తెలీదురా, మంది వేసిన తర్వాత ఈ మాటలు ఎక్కువ అవుతాయి అనమాట. అరే నేను ఎన్నాళ్ళ నుంచి ఉన్నాను పార్టీలో, ఆ చిరంజీవి గారు అప్పట్లో ఖైదీ తీసిన రోజు నుంచి ఉన్నానే, అట్టనేది నాకు తెలీదా ఈడెవడో, నేను కాదా ఎన్నాళ్ళు ఉంది, నువ్వు చెప్పరా అంటే నలుగురు దాగిపోతుంది. కరెక్ట్ అన్న నాడు ఎవడో మనకి డౌట్, ఒకసారి క్రాస్ చెక్ చేస్తే పోలేదన్న అంటే వెంటనే సోషల్ మీడియాలో పోటీ పెట్టేస్తాడు. అందులో సింపతి టచ్ అవుతుంది, అయ్యో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎవడో అపరిచితుడు తిరిగాడంట అనేసి. ఏం చేయాలి పవన్ కళ్యాణ్ నాకు తెలియగడుతాను, అపరిచితుడు ఆయన ఎవరైనా మర్డర్ చేశాడా, వాళ్ళు వెళ్ళి ఆయన ఏదైనా చేయడానికి, లేదా ఆయన ఎవరితో ఫ్యాక్షన్ గొడవలకి వెళ్ళాడా, లేదే. శత్రుత్వం అంటారా, పవన్ కళ్యాణ్తో జగన్ శత్రుత్వం కంటే చంద్రబాబుతో జగన్ శత్రుత్వం ఎక్కువ. తన జైల్లో పెట్టించాడన్నది సోనియా గాంధీ మీద కోపం ఉంటుంది, లేకపోతే చంద్రబాబు మీద కోపం ఉంటుంది, అంతే తప్పించి శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు భయపడాలి. అలా వదిలేసేసి వీళ్ళు ఎందుకు ఫీల్ అవ్వాలా? కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే సార్, 2 రోజుల పాటు జరిగిన ఎపిసోడ్లో ఇక్కడ ఎస్పీకి ఫిర్యాదు చేసేసారు, డిప్యూటీ సీఎంఓ అఫీషియల్ ట్విట్టర్లో పెట్టేశారు, మొత్తం న్యూస్ ఛానల్ హడావిడి అంతా అయిపోయింది. చివరికి ఆ వ్యక్తి తనకు తాను వచ్చి వీడియో చెప్పుకునే వరకు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది ఎవరు బయట పెట్టలేదు. అంటే అది అక్కడ ఏం డ్రామా జరిగింది అనేది అర్థం కావట్లేదు. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? కనీసం పాస్ ఇచ్చిన వాడికైనా ఆయనకైనా తెలుస్తుంది కదా, ఆయనైనా వచ్చి లేదు మన పార్టీ కార్యకర్త అని చెప్పాలి కదా. ఇంటరాక్షన్ పవన్ పార్టీలో ఉండే ప్రాబ్లం ఏంటంటే లీడర్ కి కేడర్ కి మధ్య అనుసంధానం చాలా తక్కువ. వీళ్ళేమి 50 ఏళ్ల పార్టీ కాదు కదా, ఈ 14 ఏళ్లలో వెనకాల ఎక్కువ తిరగడం బిగినైంది ఈ మధ్యన. ఈయన ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనప్పటి నుంచి తిరుగుతున్నారు కాస్త, అదే ఫ్రస్ట్రేషన్. ఆ నాయకుడు మళ్ళీ పవన్ ని తప్ప వీడప్పుడు ఇంకో హైలైటర్ని ఎవరిని పట్టించుకోడు ఆ ఊళ్ళో. మీరు చూడండి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళ వెనకాల తిరిగే బ్యాచ్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినా చాలా తక్కువ వస్తారు జనం. పవన్ వస్తున్నాడంటే ఎగబడతారంతే. మిగతా టైంలో తెలుగుదేశంలో ఉందనుకోండి, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేనే లీడరు లేదా ఇన్ఛార్జి లీడరు. వైసీపీలోనైనా అంతే ఉంటది. వీళ్ళు నియోజకవర్గ నాయకులు అస్సలు పట్టించుకోరు, అసలు వాళ్ళ నాయకత్వంలో పనిచేయరు వాళ్ళు. ఇంకెట తెలుసు దీని కార్యకర్త నాయకుడని. అందుకు వచ్చిన సమస్య మొత్తం మీద ఒక రాజకీయ కుట్ర అయితే జరుగుతుంది అనుకోవాలా వైసీపీ మీద? లేదు, రాజకీయ కుట్ర కాదు. వీళ్ళు ఏంటంటే అతి శత్రుత్వం పెంచుకుంటున్నారు.
వీళ్ళకి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అది తగ్గించుకోవాలి. అంత మించేదిలే. అది రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఇది ఎంతవరకు ఏదో కుట్ర చేయాలనో ఏదో రాజకీయం చేయాలనో చివరికి బొక్కబోర్లో పడ్డారా? ఎందుకంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాకపోయినా అతను వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఒక అపరిచితుడు అని చెప్పి వైసీపీ మీద బుర్ర జల్లే ప్రయత్నం చివరికి అతను చెప్పుకోవాల్సి వచ్చింది బయటకు వచ్చి. లేదు నేను జనసేన పార్టీ వ్యక్తినే, నా దగ్గర సభ్యత్వం కూడా ఉంది 3 ఏళ్ళ నుంచి. ఇంతకుముందు గతంలో 2-3 సార్లు పవన్ కళ్యాణ్ పర్యటనలో కూడా ఆయన తిరిగారట, చుట్టూ ఉన్నారట. ఇప్పుడు బయటకు వచ్చింది ఆ విషయం, బయట చెప్తున్నారు. మరి ఈ రాజకీయాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనేది ఇంకా వాళ్ళ ఇష్టం.